ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 10-11 వచనములు. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే గదా. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భయంకరమైనటువంటి అగాధములు కలిగినటువంటి సముద్రమును ఇంకిపో చేసిన దేవుడు యేసుక్రీస్తు వారు. నీ జీవితములో ఏ అగాధములు ఉన్నాయో, ఏ సముద్రములు ఉన్నాయో వాటిని కూడా ఇంకిపో చేయగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. చూడండి ప్రియ, సముద్రం అంటేనే చాలా భయంకరమైనటువంటిది. ఇంకా దానిలో అగాధములు ఉన్నాయంట ప్రియ దేవుని బిడ్డారా. అటువంటి మన మానవ జీవితంలో ఈ సముద్ర ప్రయాణములో ప్రియ దేవుని బిడ్డారా అనేకమైనటువంటి అగాధములు ఉంటూ ఉంటాయి. మనకు తెలియనటువంటి అగాధములు ఉంటూ ఉంటాయి. వాటన్నింటినీ ఇంకిపో చేస్తాడు దేవుడు. మీకు ఎవరైతే గుంటలు తీస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే అగాధములో పడవేయాలని, అంధకారంలోనికి నెట్టివేయాలని చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఇంకిపోవడం అంటే మాయమైపోతారు, ఆవిరైపోతారు, కనబడరు ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి రక్షించగల దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అలాగే ఆయనను ఎవరైతే నమ్ముకుని లోకములో బ్రతుకుతూ ఉన్నారో వారిని విమోచించేటువంటి దేవుడు అంట ఆయన ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించి త్రోవ కలుగు చేసినటువంటి దేవుడు అంట ఆయన ప్రియ దేవుని బిడ్డలారా. త్రోవ కలుగు చేసి గమ్యానికి చేర్చినటువంటి దేవుడు ఆయన. ఎంతమంది మీ మార్గములు మూసివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో, మీ ఆలోచనలు మూసివేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు అనగగొట్టి అడ్డు లేకుండా తొలగించి మిమ్మలను గమ్యానికి చేరస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. మరి ఆయన విమోచించిన వారు తప్పకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన విమోచన కలిగినటువంటి వారి తలల మీద ఆయన ఆనందాన్ని అభిషేకిస్తారంట ప్రియ దేవుని బిడ్డారా. వారు ఆనందముగా, సంతోషముగా ఈ లోకములో జీవిస్తారు. అలాగే వారి నిట్టూర్పులన్నీ కూడా, వారి బాధలన్నీ కూడా ఎగిరిపోతాయని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఏ నిట్టూర్పులో నీవు ఉన్నావో, ఏ నిరాశలో మీరున్నారో ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా దయతో జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య ఇస్తున్న వాగ్దానము, ఆయన చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎవరైతే మీకు అడ్డంకులుగా ఉన్నారో వారందరినీ దేవుడు తొలగించబోచు ఉన్నారు. అగాధములన్నీ పూడ్చివేయబోచు ఉన్నారు. ధైర్యముగా ముందుకు కొనసాగండి, సంతోషముగా ఉండండి. మీ కార్యాలు సఫలమైనప్పుడు దేవునిని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు ప్రార్థించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. సంతోషముగా జీవించండి అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా, మీ అడ్డంకులని తొలగించినట్లుగా ప్రార్థిస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితములలో ఏ సముద్రాలు ఉన్నాయో ప్రభువా, ఏ అగాధములు ఉన్నాయో తండ్రి ఇంకిపో చేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. మీరే నాయన, ఎవరైతే నాయన ప్రభువా బిడ్డలకు నాయన అడ్డంకులుగా ఉన్నారో, బంధకములుగా ఉన్నారో అయా వారిని మీరు నాయన తొలగించుదురుగాక, మార్గమును సరళము చేయుదురుగాక, మీ బిడ్డలను ముందుకు నడిపించుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. నిట్టూర్పును ఎగరగొట్టండి ప్రభువా, బాధను తొలగించండి నాయన. సంతోషముతో అభిషేకించమని వారి హృదయాలను అయా వారి తలల మీద నిత్యము ఆనందముండునట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవానికి వందనాలు ప్రభువా. దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరే ప్రతి అగాధమును మూసివేయండి ప్రభువా, ప్రతి గుంటను నాయన మూసివేయండి ప్రభువా. మీ బిడ్డలకు మార్గమును సరళము చేయుదురుగాక, వారి కార్యాలను సఫలపరచుదురుగాక, అత్యధికముగా సంతోషముతో దీవించుదురుగాక. అయ్యా అలాగే తండ్రి, ఈ రోజున ఆయన పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీర్ఘాయువుతో తృప్తిపరచుదురుగాక,
పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను గర్భఫలముతో భూఫలముతో సమస్త ఫలములతో కుటుంబాలను దీవించుదురుగాక. వేదనలో శోధనలో ఉన్న కుటుంబాలను ఆదరించి కనికరించుదురుగాక, గాయములు కట్టుదురుగాక. అయ్యా నీకు వందనాలు ప్రభువా, మీరే సహాయం చేయండి అయ్యా. అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈయన ధనం అనేటువంటిది భయంకరంగా అయ్యా మోసము చేస్తూ ఉంది, అనేక మందిని శ్రమల పాలు చేస్తూ ఉంది అయ్యా. మీరే సహాయం చేసే బిడ్డలకు అప్పుల బాధల నుంచి, వడ్డీల సమస్యల నుంచి లేవనెత్తండి ప్రభువా. అయ్యా ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి. బిడ్డలనైనా ప్రతి అవసరాలను, కొరతలను తీర్చి సమృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక నిమిషం టైం తీసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రార్థించేటువంటి సేవకులు అరుదుగా ఉంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరెవరికి ఎక్కడెక్కడ పంపిస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఒక్కరు కూడా ప్రార్థించరు. దయచేసి అర్థం చేసుకోండి. మీ పేర్లు కూడా తెలియదు వారికి మీరు ఫోన్ చేస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, మనకైతే చాలా సమయం ఉంది ప్రార్థించడానికి. హృదయపూర్వకముగా ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. దేవుడు కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థనలో, విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.